వాసు గారు నాకు స్కూల్ పెట్టినప్పటి నుంచి నానిపండు అసలు పేరేంటో నాకు తెలియదు, రమేష్ నాకు వాసు గారిని పరిచయం చేశారు. వాసు గారు వాజ్ వెల్ విషర్, వెరీ గుడ్ వెల్ విషర్ టు ద స్కూల్. ఎంతో చాలా కోఆపరేట్ చేస్తా, చాలా హెల్ప్ చేస్తా. ఆయన మ్యాథ్స్ లెక్చరర్, కాలేజ్ సిద్ధార్థ కాలేజ్లో మ్యాథ్స్ లెక్చరర్ అయినా సరే తన టైం తీసుకుని స్కూల్కి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తా. నానిపండు అదేవిధంగా వాసు గారు ఎంతో హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఆయన రావాలి అని సాయంకాలం నుంచి నేను ఎదురు చూస్తూ ఉన్నా, వచ్చారో లేదా అని. ఆయన చిన్న గ్రీటింగ్స్ చెప్పమని కోరుకుంటూ ఉన్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్స్ గారికి నా ధన్యవాదాలు అంటే తెలుసమ్మా మీకు? నాకు తెలిసి ఈ స్కూల్లో ధన్యవాదాలు అంటే తెలియదు, అంతా ఇంగ్లీష్ మీడియమే కాబట్టి. మీకంటే ఈ స్కూల్ పిల్లల కంటే మేము పెద్దగా ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడలేదమ్మా. సరే, ముందుగా మా పిల్లని స్కూల్లో జాయిన్ చేయాలని ఏ స్కూల్ అయితే బాగుంటుందని న్యూజిలాండ్లో ఉన్న చాలా స్కూల్స్ తిరిగాను. తిరిగితే ఫస్ట్ మనం స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పే ఫస్ట్ మాట ఏంటంటే, ఎల్కేజీ పిల్లకి మా పాపకి ఫీజు ఎంత అంటే వాళ్ళు 60,000 50,000, వేరే స్కూల్కి వెళ్తే వాళ్ళు కూడా 50,000 40,000 ఫీజు చెప్తున్నారు తప్ప మా స్కూల్లో చదువు ఎలా ఉంటుంది, మేము ఎలా చెప్తాం, మా సిస్టమ్ ఇది అని ఒక్కళ్ళు కూడా చెప్పలేదండి నాకు. నేను కాలేజీలో లెక్చరర్స్ కాబట్టి వాళ్ళ స్టడీ అంటే వాళ్ళ బిహేవియర్ తెలుసుకుందామని వెళ్ళాను. అయితే రమేష్ మా ఫ్రెండ్ అండి, అతను ఇక్కడ స్కూల్కి వెళ్తున్నారు వాసు గారు, ఒకసారి చూద్దామండి అంటే ఈ స్కూల్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడే వచ్చారండి. నేను సార్ కలిశారు. సార్ ఫస్ట్ నాకు చెప్పింది ఏంటంటే మా స్కూల్లో స్టడీ ఎలా ఉంటుంది, మేము ఇలా ఇయర్ మొత్తం మా ప్లాన్ ఎలా ఉంటుంది, స్టడీ గురించి చెప్పారండి. నా ఫస్ట్ వాళ్ళ సార్ మాట్లాడే విధానం అదే నాకు బాగా నచ్చింది. మనకు కావాల్సిన స్టడీయే కదండి. సిబిఎస్ఈ స్కూల్స్ లేదా ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా ఉన్నాయి. సిబిఎస్ఈ స్కూల్లో 60,000 ఫీజు కట్టించుకుని ఎల్కేజీ పిల్లవాడికి ఏం నేర్పుతాడండి? ఏం నేర్పుతారు వాళ్ళు? ఏబిసిడీలే కదా ఎల్కేజీ నర్సరీ అంటే. ఓకేనా? అలా ఇదంతా ఎందుకంటే నేను ఇక్కడ స్కూల్లో జాయిన్ చేశాను. ఫస్ట్ ఇయర్ వరకు స్కూల్ గురించి మా పిల్ల ఎలా చదువుతుందో తెలిసిన తర్వాత కదా వేరే వాళ్ళకి చెప్పాలనుకునేది. నేను ఫస్ట్ ఇయర్ వరకు మా పాప చదివింది. మా పిల్ల స్టడీని బేస్ చేసుకుని మా పిల్ల మాట్లాడే విధానాన్ని బట్టి, ఇంగ్లీష్ మాట్లాడే విధానం బట్టి మొట్టమొదటిసారిగా నా లైఫ్లో పలానా స్కూల్ జాయిన్ అవ్వండి, పలానా కాలేజ్ జాయిన్ అవ్వండి అని నేను ఎవరిని అనలే. మా ఊర్లో మొట్టమొదటిసారిగా నా లైఫ్ మొత్తంలో ఈ స్కూల్లో జాయిన్ అవ్వండి బాగుంటుందని ఫస్ట్ పాటు చెప్పాను, హార్ట్ఫుల్గా చెప్పాను నేను. అట్లాగే మా ఊరు నుంచి దాదాపు 20 మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇదే పరిస్థితి. బాగుందంటే స్టడీ బాగుందన్నారు. థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ ఫర్ దట్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. వాసు గారు స్టార్టింగ్ నుండి స్కూల్ కన్స్ట్రక్షన్ అప్పటి నుంచి ఎంతగానో తన ఫీడ్బ్యాక్ ఇస్తా, ఎంతగానో హెల్ప్ చేస్తా, గైడ్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి నిజంగా ఐ ప్రే దట్ గాడ్ విల్ బ్లెస్ యూ సార్. అదేవిధంగా రమేష్ నానిపండు కూడా పైకి కనపడ్డ కానీ చాలా సపోర్ట్ చేస్తా, గైడ్ చేస్తూ ఉన్నాడు. నాకు నానిపండు అని తెలుసండి. సో మీ అందరూ అదేవిధంగా పేరెంట్స్గా మీ అందరూ ఫీడ్బ్యాక్, మీ అందరి సపోర్ట్. చాలాసార్లు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టినప్పుడు ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే ఎందుకు వీళ్ళు ఇట్లా లోపలికి రానివ్వట్లేదో లేకపోతే అది ఇది అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఒక్కొక్క సిస్టమ్స్ ప్లేస్ ఉన్నప్పుడు, కొన్ని సిస్టమ్స్ జరుగుతున్నప్పుడు అవి మనకే బెనిఫిట్ చేస్తాయి, అవి మనకే మంచిది, లాంగ్ రన్లో మీకే అర్థమవుతుందని మేము అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ పేరెంట్స్ అందరూ మీ సపోర్ట్ గురించి, మీ సపోర్ట్ కోసం మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ఐ థ్యాంక్ యూ ఆల్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. తర్వాత అదేవిధంగా టీచర్స్ చాలా చాలా హార్డ్ వర్క్. వీ డోంట్ పే దెమ్ సో మచ్ బట్ స్టిల్ దే వర్క్ హార్డ్. I would like to thank all the teachers for their hard work and dedication. So we'll now have a candlelight service.
we'll now have a candlelight service, and while we are having candlelight service, we'll have silent night and holy night. Let's all stand up. అందరూ ఒకసారి నుంచుందాం. అందరూ వెలిగించిన వాళ్ళు ఒకసారి ఆపేయండి. క్యాండిల్స్ వెలిగించిన వాళ్ళు మా వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారండి.